డియర్ ఫ్రెండ్స్, మన తమిళ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించినటువంటి సినిమా డూడ్. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఈ రోజుతో కరెక్ట్ గా 13 రోజులు అవుతుందండి. అయితే మనం ఈ వీడియోలో ఈ సినిమా 12th డే ఆక్యుపెన్సీ అండ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. అట్లాగే ఓవరాల్ ఈ 12 డేస్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ ఏంటి, ఈ మూవీ యొక్క ప్రాఫిట్స్ ఏంటి, లాస్ ఏంటో కూడా మనం క్లియర్ గా డీటెయిల్డ్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియోని ఏ మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఒక లైక్ కొట్టండి ప్లీజ్. మీరు ఇచ్చే ఇచ్చిన లైక్ తో నా ఈ వీడియో ఇంకో నలుగురికి షేర్ అవుతుంది అంతే. సో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరొక మిత్రమా. సో మనం ఇప్పుడు ఏ మాత్రం లేట్ చేయకుండా మన మెయిన్ టాపిక్ లోకి వెళ్తే, ఫస్ట్ మనం ఈ సినిమా 12th డే లాంగ్వేజ్ వైజ్ థియేటర్ ఆక్యుపెన్సీ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. ఈ సినిమా ఒరిజినల్ లాంగ్వేజ్ అయినటువంటి తమిళ్ 12th డే 2D థియేటర్ ఆక్యుపెన్సీ మనం చూసినట్లయితే మార్నింగ్ షో 13%, ఆఫ్టర్నూన్ షో 17%, ఈవినింగ్ షో 17%, నైట్ షో 18%. మనం ఒకసారి మార్నింగ్ షో తో నైట్ షో కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ ఆక్యుపెన్సీ 5% రైజ్ అయింది ఫ్రెండ్స్. ఓవరాల్ గా ఈ సినిమా 12th డే తమిళ్ 2D ఆక్యుపెన్సీ చూసినట్లయితే 16.25%. ఇప్పుడు మనం ఒకసారి ఈ సినిమా డే 12th తెలుగు 2D థియేటర్ ఆక్యుపెన్సీ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. మార్నింగ్ షో 12%, ఆఫ్టర్నూన్ షో 16%, ఈవినింగ్ షో 12%, నైట్ షో 13%. మనం ఒకసారి మార్నింగ్ షో తో నైట్ షో కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ ఆక్యుపెన్సీ 1% రైజ్ అయింది ఫ్రెండ్స్. ఓవరాల్ గా ఈ సినిమా 12th డే తెలుగు 2D థియేటర్ ఆక్యుపెన్సీ చూసినట్లయితే 13.25%. ఇప్పుడు మనం ఒకసారి ఈ సినిమా 12th డే ఇండియా నెట్ కలెక్షన్స్ లాంగ్వేజ్ వైజ్ ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. 12th డే తమిళ్ ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 1.02 CR అంటే 1,02,00,000. ఇక మనం ఒకసారి 12th డే తెలుగు ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 0.32 CR అంటే 32 లక్షలు. టోటల్ 12th డే ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 1,34,00,000. ఓవరాల్ గా 12 డేస్ ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 68,09,00,000. ఇప్పుడు మనం ఒకసారి ఓవరాల్ ఈ 12 డేస్ బాక్స్ ఆఫీస్ జర్నీలో ఈ సినిమా యొక్క లాభాలేంటో నష్టాలేంటో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఈ సినిమా టోటల్ 12 డేస్ లో రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా యొక్క లాభాలేంటో నష్టాలేంటో క్లియర్ గా చూద్దాం ఫ్రెండ్స్. మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా ఏరియా వైజ్ షేర్ కలెక్షన్స్ 12 రోజుల్లో ఎలా వచ్చాయో చూద్దాం ఫ్రెండ్స్. నైజాం నుండి 4,80,00,000 షేర్ కలెక్షన్స్ వచ్చాయి. సీడెడ్ నుండి 1,15,00,000 షేర్ కలెక్షన్స్ వచ్చాయి. ఆంధ్ర నుండి 3,85,00,000 షేర్ కలెక్షన్స్ వచ్చాయి. మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ 12 రోజుల్లో టోటల్ ఈ సినిమా 9,80,00,000 షేర్ కలెక్ట్ చేసింది ఫ్రెండ్స్. అలాగే 17,35,00,000 గ్రాస్ కలెక్ట్ చేసింది ఫ్రెండ్స్. ఈ సినిమా మన రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రీ రిలీజ్ బిజినెస్ 10 కోట్లకి జరిగింది ఫ్రెండ్స్. అయితే మన రెండు తెలుగు రాష్ట్రాలలో బ్రేక్ ఈవెన్ టార్గెట్ చూసినట్లయితే 11 కోట్ల ప్లస్ షేర్ అయితే వసూలు చేయాలి ఫ్రెండ్స్ ఈ సినిమా లాభాల్లోకి రావాలి అంటే. అయితే ఈ సినిమా మన రెండు తెలుగు రాష్ట్రాలలో టోటల్ 12 రోజుల్లో 9,80,00,000 షేర్ కలెక్షన్స్ వచ్చాయి. కాబట్టి మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా లాభాల్లోకి రావాలి అంటే ఇంకా 1,20,00,000 షేర్ కలెక్షన్స్ రావాలి. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? ఎన్ని రోజుల్లో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళొచ్చో కమెంట్ చేయండి. ఇప్పుడు మనం ఈ సినిమా 12 రోజుల్లో వరల్డ్ వైడ్ లాభాలేంటో నష్టాలేంటో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఈ సినిమా 12 రోజుల్లో వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ ఏరియా వైజ్ ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. తమిళనాడు నుండి 52,80,00,000 గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుండి 17,35,00,000 గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. కర్ణాటక నుండి 5,95,00,000 గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 4 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఓవర్సీస్ నుండి 27,20,00,000 గ్రాస్ కలెక్షన్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. టోటల్ ఓవరాల్ ఈ 12 రోజుల్లో వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ చూసినట్లయితే 107,30,00,000 గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి ఫ్రెండ్స్. టోటల్ ఓవరాల్ గా ఈ 12 రోజుల్లో వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ చూసినట్లయితే 107,30,00,000 వచ్చాయి ఫ్రెండ్స్. అంటే ఆల్రెడీ ఈ యంగ్ తమిళ్ హీరో కంటిన్యూగా 3 సినిమాలు అయితే 100 కోట్ల క్లబ్ లో చేరాయి ఫ్రెండ్స్. గ్రేట్ జాబ్. ఈ సినిమా టోటల్ 12 రోజుల్లో వరల్డ్ వైడ్ షేర్ కలెక్షన్స్ చూసినట్లయితే 52,75,00,000 వచ్చాయి ఫ్రెండ్స్.
ఈ సినిమా వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ చూసినట్లయితే 59 కోట్లకు జరిగింది ఫ్రెండ్స్. ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ చూసినట్లయితే 60 కోట్ల ప్లస్ షేర్ వసూలు చేస్తే ఈ సినిమా లాభాల్లోకి వెళ్తుంది ఫ్రెండ్స్. కానీ ఈ సినిమా 12 రోజుల్లో 52 కోట్ల 75 లక్షల షేర్ కలెక్షన్స్ మాత్రమే వసూలు చేసింది ఫ్రెండ్స్. అంటే ఈ సినిమా వరల్డ్ వైడ్ లాభాల్లోకి రావాలి అంటే ఇంకా 7 కోట్ల 25 లక్షల షేర్ కలెక్షన్స్ రావాలి ఫ్రెండ్స్. మరి మీరేమంటారు ఫ్రెండ్స్? ఇంకా ఎన్ని రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ లాభాల్లోకి వెళ్ళొచ్చో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరొక మిత్రమా. థ్యాంక్ యూ. జై జవాన్ జై కిసాన్. నమస్తే.